హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా హైదరాబాద్ అలాగే సిద్దిపేట్ ఈ 2 లొకేషన్స్‌లో ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 2 ఫార్మా కంపెనీస్ అలాగే ఒక ఐటీ సెక్టర్‌లలో వేకెన్సీలనేవి ఖాళీగా ఉన్నాయి. ఫుల్‌ఫిల్ చేయడం కోసం అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. వీటిలో ఫస్ట్ కంపెనీ వచ్చేసి ఫార్మా కంపెనీస్‌లో యాస్పిరో ఫార్మా అనే కంపెనీ ఉంది. యాస్పిరో ఫార్మా ఈ కంపెనీలో ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సెకండ్ కంపెనీ వచ్చేసి మెట్రోకెమ్ అనే ఫార్మా కంపెనీ ఉంది. మెట్రోకెమ్ ఏపీఐ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి కంపెనీ పేరైతే ఉంటుంది. ఈ కంపెనీలో కూడా ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. అలాగే థర్డ్ కంపెనీ వచ్చేసి ఏదైతే ఐటీ కంపెనీ ఉందో ఇదొచ్చేసి టెక్ మహీంద్రా అనే కంపెనీ ఉంది. ఈ 3 కంపెనీస్‌లో కూడా ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. వీటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే మనం వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి, యాస్ప్రో ఫార్మా అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి ఓన్లీ ఫ్రెషర్స్‌ని మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఎక్స్‌పీరియన్స్ డాన్స్‌ని అయితే రిక్రూట్ చేసుకోవట్లేదు. దీనికి ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి ఏమీ మెన్షన్ చేయలేదు ఫ్రెండ్స్. మీరు అప్డేటెడ్ రెజ్యూమ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేసిన మెయిల్ ఐడీకి ఫార్వర్డ్ చేయండి. వాళ్ళు మీకు ఇంటర్వ్యూ అనేది నెక్స్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, నోటిఫికేషన్ రిలీజ్ చేసింది వచ్చేసి 30 జూలై రోజైతే ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో, ఇక్కడొచ్చేసి 2 డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీలు అనేవి ఖాళీగా ఉన్నాయి. ప్రొడక్షన్ ఇంకా ఇంజినీరింగ్ ఈ 2 డిపార్ట్మెంట్‌లో కూడా ఫుల్‌ఫిల్ చేస్తున్నారు. ఎవరైతే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో జాయిన్ అవ్వాలి అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళకొచ్చేసి క్వాలిఫికేషన్ ఏమి అడుగుతున్నారు అంటే బీఫార్మసీ, బీఎస్సీ ఈ రెండిట్లో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీరు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్‌లో వర్క్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకొచ్చేసి బీటెక్ అయితే క్వాలిఫికేషన్ ఉండాలి అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో, బీటెక్ గాని లేదా బీఫార్మసీ, బీఎస్సీ వీటిలో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీరు ఈ మీ అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే ఈ మెయిల్ ఐడీకి ఫార్వర్డ్ చేయండి. వాళ్ళక్కడ నుంచి మీకు కాంటాక్ట్ అయ్యి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. కంపెనీకి సంబంధించిన లొకేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి, కార్కపట్ల విలేజ్, కార్కపట్ల విలేజ్, మార్కూక్ మండల్, సిద్దిపేట డిస్ట్రిక్ట్, తెలంగాణ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సిద్దిపేట డిస్ట్రిక్ట్‌లో అయితే ఈ కంపెనీ లొకేటెడ్ అయి ఉంది. అక్కడ మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు. ఓకే. ఇది మెయిల్ ఐడీ వచ్చేసి ఇక్కడ career@asprofarma.com అని చెప్పి మెయిల్ ఐడీ ఉంది. మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే ఫార్వర్డ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, careers@asprofarma.com ఈ మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే ఫార్వర్డ్ చేయండి. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ యాస్ప్రో ఫార్మాకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. ఇక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీ కూడా చూద్దాము. ఇక్కడ చూడండి, మెట్రోకెమ్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 4థ్ ఆగస్ట్ రోజైతే ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. కంపెనీ పేరు వచ్చేసి మెట్రోకెమ్ ఏపీఐ ప్రైవేట్ లిమిటెడ్ అని ఉంది. దీంట్లో వచ్చేసి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఈ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీలని ఫుల్‌ఫిల్ చేయడం కోసం అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. 10 వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. ఫ్రెషర్స్ టు 2 ఇయర్స్ వరకే ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది కాబట్టి ఫ్రెషర్స్ కూడా ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. ఇంటర్మీడియేట్ అలాగే బీఎస్సీ కెమిస్ట్రీ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇంటర్మీడియేట్‌లో మీరు ఏ స్పెషలైజేషన్‌లో ఇంటర్మీడియేట్ ఏ గ్రూప్‌లో పాస్ అయినా పర్లేదు. ఇంటర్మీడియేట్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. వాళ్ళు కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. అలాగే డిగ్రీలో ఎవరైతే బీఎస్సీ కెమిస్ట్రీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళనైతే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఓకే. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఫోర్త్ 4థ్ ఆగస్ట్ రోజైతే ఇంటర్వ్యూ లొకేషన్‌కి వచ్చేసి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ఇక్కడ చూడండి, ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి మెట్రోకెమ్ ఏపీఐ ప్రైవేట్ లిమిటెడ్, యూనిట్ 1, జీడిమెట్ల, హైదరాబాద్ అని చెప్పి లొకేషన్ ఇవ్వడం జరిగింది. జీడిమెట్లలో దీనికి సంబంధించిన యూనిట్ ఉంది. మెట్రోకెమ్‌కి సంబంధించింది. అక్కడ మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే ఇంటర్వ్యూకి వెళ్ళవలసిన అవసరం లేదు. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. ఇంతకుముందు మనం మాట్లాడుకున్న యాస్పిర్ ఫార్మా ఏదైతే కంపెనీ ఉందో దాంట్లో కూడా ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. ఎందుకంటే అక్కడ కూడా ప్రొడక్షన్ అలాగే ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి
2 డిపార్ట్మెంట్స్ కూడా మేల్ క్యాండిడేట్స్‌నే ప్రిఫర్ అనేది చేయడం జరుగుతుంది. ఫీమేల్ క్యాండిడేట్స్‌కి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వరు. సో, ఫీమేల్ క్యాండిడేట్ ఈ 2 కంపెనీస్‌కి అవాయిడ్ చేయండి. నెక్స్ట్ ఏదైతే టెక్ మహీంద్రా అనే కంపెనీ ఉందో దానికొచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. దాని గురించి నెక్స్ట్ మాట్లాడుకుందాము. ఇక్కడ చూడండి తెలుగు లాంగ్వేజ్ ఇస్ మ్యాండటరీ అని కూడా మెన్షన్ చేయడం జరిగింది. తెలుగు లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. సో, మన తెలంగాణ, ఇంకా ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ మంచి ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. ఇక్కడ అఫీషియల్ మెయిల్ ఐడీ ఒకటి ప్రొవైడ్ చేశారు. ఎవరైతే ఇంటర్వ్యూ అటెండ్ అవ్వలేని క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఈ మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ కూడా ఫార్వర్డ్ చేయొచ్చు. ganesh.tumpili@metroapi.com అని చెప్పి మెయిల్ ఐడీ ఉంది. మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయండి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వేకెన్సీ ఖాళీగా ఉన్నప్పుడు అయితే మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే 2 కాంటాక్ట్ నంబర్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఇక్కడ. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ నంబర్స్‌కి కాల్ చేసి కూడా డౌట్స్ ఏవైనా ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. 8886466707 ఇంకో నంబర్ వచ్చేసి 8886508834 అని చెప్పి ఈ 2 కాంటాక్ట్ నంబర్స్ అయితే ఉన్నాయి. వీటికి కాల్ చేసి నేను డౌట్ క్లియర్ చేసుకోవచ్చు. అలాగే వీడియో కింద కామెంట్‌లో కూడా అడగండి. అక్కడ నేను కూడా క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ మెట్రోకెమ్ కంపెనీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు దీంట్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వీడియో కింద కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీ ఏదైతే ఐటీ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ ఉందో టెక్ మహీంద్రాకి సంబంధించిన దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి టెక్ మహీంద్రా అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మెగా వాకిన్ డ్రైవ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 4th ఆగస్ట్ నుంచి 10th ఆగస్ట్ వరకు ఈ 6 డేస్ పాటు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో, ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ ఏం కావాలి, అలాగే రిమైనింగ్ రిక్వైర్మెంట్ ఏమున్నాయి అన్న దాని గురించి ఇప్పుడు చూద్దాము. డేట్స్ వచ్చేసి 4th ఆగస్ట్ నుంచి 10th ఆగస్ట్ వరకు మీకు రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి కంపెనీ నేమ్ వచ్చేసి టెక్ మహీంద్రా. రోల్ ఏముంటుంది అంటే కస్టమర్ సపోర్టివ్ రిప్రజెంటేటివ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రోల్ కస్టమర్ కేర్ వరకు అయితే చేయాల్సి ఉంటుంది. లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లొకేషన్‌లోనే మీకు జాబ్ అయితే చేసుకోవచ్చు. మీరు మాదాపూర్, జూబ్లీ హిల్స్, ఎన్‌క్లేవ్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఈ 2 లొకేషన్స్‌లలో మీరు జాబ్ చేసుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఏ లొకేషన్‌లో ఉంటే ఏ లొకేషన్‌లో మీకు ఇంట్రెస్ట్ అయితే ఆ లొకేషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. 0 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి ఫ్రెషర్స్ అందరూ కూడా ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. 50 వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. మీకు వచ్చేసి సాలరీ 2 లాక్స్ పర్ యానం నుంచి 2.75 లాక్స్ పర్ యానం వరకు సాలరీ అయితే పే చేస్తున్నారు. అలాగే 20,000 వరకు లాయల్టీ బోనస్ అని చెప్పి కూడా మీకు పే చేయడం జరుగుతుంది. ఇన్సెంటివ్స్ కూడా మీకు యాడ్ అవుతాయి. ఓకే. దీనికి సంబంధించి సాలరీ గురించి మీకు పర్టిక్యులర్ స్ట్రక్చర్ కావాలి అంటే ఇంటర్వ్యూకి ఎప్పుడైతే వెళ్తారో అప్పుడు మీకు క్లియర్‌గా హెచ్ఆర్ వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. పర్మనెంట్ జాబ్స్. మీకు వర్కింగ్ ఎలా ఉంటుంది అంటే వీక్‌లో 5 డేస్ పాటు వర్కింగ్ డేస్ ఉంటాయి. 2 డేస్ వచ్చేసి వీక్ ఆఫ్ ఉంటుంది. క్వాలిఫికేషన్ ఏముంటుంది అంటే దీనికి ఇంటర్మీడియేట్ అలాగే డిగ్రీ ఈ రెండిట్లో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీరు జాబ్స్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. మినిమమ్ 10+2 అని చెప్పి మెన్షన్ చేశారు. అలాగే గ్రాడ్యుయేషన్ ఈజ్ నాట్ మ్యాండటరీ అని చెప్పి కూడా మెన్షన్ చేశారు. కాబట్టి ఇంటర్మీడియేట్ పాస్ అయిన క్యాండిడేట్స్ అలాగే డిగ్రీ పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ కూడా ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు మీరు కూడా ఇంటర్మీడియేట్ వాళ్ళు. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ మాత్రమే ఇవ్వడం జరిగింది. వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే లేదు. ఓకే. లొకేషన్ వచ్చేసి ఇంటర్వ్యూ లొకేషన్ ఇక్కడ చూడండి. 4th ఆగస్ట్ నుంచి 10th ఆగస్ట్ వరకి ఆఫ్టర్‌నూన్ 12 నుంచి ఈవినింగ్ 5:30 వరకు అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. లొకేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి. సర్వే నంబర్ 64 యూనిట్ నంబర్ 12 ప్లాట్ నంబర్ 35 అండ్ 36 హైటెక్ సిటీ లేఅవుట్ జూబ్లీ ఎన్‌క్లేవ్ మాదాపూర్ తెలంగాణ అని చెప్పి లొకేషన్ అయితే ఇచ్చారు. ఈ లొకేషన్‌కి వెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. లొకేషన్‌కి సంబంధించిన ఏమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్‌లో అడగండి. లొకేషన్‌కి సంబంధించిన లింక్ కూడా మీకు ప్రొవైడ్ అయితే చేస్తాను. మీకు ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే 3 స్టెప్స్‌లలో మీకు ఇంటర్వ్యూ అయితే కంప్లీట్ అయితుంది. ఫస్ట్ వచ్చేసి హెచ్ఆర్ వాళ్ళు మీతో డిస్కస్ చేస్తారు. ఆ తర్వాత ఆపరేషన్ రౌండ్, లాస్ట్‌లో వచ్చేసి వర్షన్ టెస్ట్ అని చెప్పి ఒక టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 3 స్టెప్స్‌లలో మీకు ఇంటర్వ్యూ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి ఎలిజిబిలిటీ ఇంకా స్కిల్స్ గురించి మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఇక ఎవరైతే ఇంగ్లీష్‌లో ఫ్లూయెంట్‌గా మాట్లాడగలుగుతారో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పి అంటున్నారు. అలాగే నైట్ షిఫ్ట్‌లలో కూడా వర్క్ చేయాలనుకున్న క్యాండిడేట్స్‌కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇమ్మీడియేట్‌గా జాయిన్ అయ్యే క్యాండిడేట్స్‌కి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే. గుడ్ కస్టమర్ సర్వీస్ మైండ్‌సెట్ ఉండాలి అని చెప్పి కూడా మెన్షన్ చేశారు. ఈ క్వాలిఫికేషన్ అన్నీ ఈ స్కిల్స్ కూడా మీలో ఉన్నాయని చెప్పి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు చూపించుకోవాల్సి ఉంటుంది. మీకు బెనిఫిట్స్ వచ్చేసి ఏమున్నాయంటే బోత్ వే అంటే అప్ అండ్ డౌన్‌కి మీకు క్యాబ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 20,000 లాయల్టీ బోనస్ ఉంటుంది. అలాగే ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయని చెప్పి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాము. దాని గురించి ఇప్పుడు మెన్షన్ చేశారు.
ఇక్కడ హెచ్ఆర్ వాళ్ళది 2 కాంటాక్ట్ నంబర్స్ కూడా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఈ నంబర్‌కి మీరు కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేసుకోవచ్చు. ఒక నంబర్ వచ్చేసి 7993391167, ఇంకో నంబర్ వచ్చేసి 9701313360 అని చెప్పి 2 కాంటాక్ట్ నంబర్స్ అయితే ఇచ్చారు. రాజ్ కిరణ్ అలాగే వైష్ణవి అని చెప్పి హెచ్ఆర్ వాళ్ళ నేమ్స్. ఈ నంబర్స్‌కి కాల్ చేసి మీరు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేసుకోవచ్చు. టెక్ మహీంద్రా కంపెనీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్‌కి సంబంధించిన డౌట్స్ ఏమున్నా మీరు క్లియర్ అయితే చేసుకోవచ్చు. ఆ నంబర్స్‌కి కాల్ చేసి మీరు ఏదైతే రెజ్యూమ్ తీసుకెళ్తారో ఆ రెజ్యూమ్ పైన హెచ్ఆర్ వాళ్ళలో ఎవరో ఒక నేమ్ అయితే మెన్షన్ చేయండి. ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. ప్లీజ్ మెన్షన్ ద రిక్రూటర్ నేమ్ ఆన్ టాప్ ఆఫ్ యువర్ రెజ్యూమ్ అని చెప్పి మెన్షన్ చేశారు. సో, రెజ్యూమ్ పైన వైష్ణవి లేదా రాజ్ కిరణ్ అని చెప్పి ఇద్దరు హెచ్ఆర్స్ ఉన్నారు కదా! వీళ్ళిద్దరిలో ఎవరిదో ఒకరి నేమ్ అయితే రాసి మీరు రెజ్యూమ్ సబ్మిట్ చేయండి. సరిపోతుంది. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ టెక్ మహీంద్రా కంపెనీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్‌తో మంచి అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. కస్టమర్ కేర్ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 50 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఓకే. ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డౌట్ ఉన్నా నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్ ఇమ్మీడియేట్‌గా రావాలి అంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్స్ సెకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్స్.